హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా రాజుగారి కోడి పులావ్ తయారీ విధానం ఎలా అని చూద్దామండి. ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం ప్రాసెస్ ఎక్కువగా అనిపించిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక దీని తయారీ కోసం అయితే అరకిలో చికెన్ తీసుకున్నాను. అరకిలోకి చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. చిట్టి ముత్యాల రైస్ అయితేనే బాగుంటుందన్నమాట ఈ రెసిపీకి. ఒకసారి కడిగేసి నీళ్ళు లేకుండా పక్కన పెట్టేయాలండి. వాటర్ అయితే కొంచెం కూడా ఉండకూడదనమాట. ఇంకా చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి దాంట్లో కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేయాలండి. దీనికోసం ఫ్రెష్గా మసాలా చేయాలన్నమాట. కడాయి పెట్టి ప్లేట్లో చూపించిన మసాలా పౌడర్లన్నీ వేసిన తర్వాత తక్కువ మంటలో బాగా డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. బియ్యం కడిగి నీళ్ళు లేకుండా పెట్టాను కదండి, దీంట్లో 2 టీ స్పూన్ల మసాలా పౌడర్ అయితే వేస్తున్నానండి. తర్వాత కారం వేస్తున్నాను, రుచికి తగినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి. వేసి కొంచెంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెంగా నెయ్యి వేసి బాగా కలపండి. ఉప్పు వేసినప్పుడు మాత్రం కొంచెం చూసి వేసుకోండి, చికెన్లో కూడా వేసాం కాబట్టి. ఇప్పుడైతే బిర్యానీ తయారు చేయబోతున్నాను. దానికోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి ముందుగా నానబెట్టి ఉంచిన చికెన్ వేసి చికెన్ని బాగా ఫ్రై చేయాలండి. ఒక 80-90% కూడా వేపినా పర్వాలేదనమాట. వేపిన చికెన్ అయితే ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే నూనెలో కొంచెంగా నెయ్యి వేస్తున్నాను. జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తున్నానండి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి వేపేటప్పుడే కొంచెంగా కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి కూడా వేసి బాగా వేపిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన రైస్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత తక్కువ మంటలో పెట్టి ఒక 10 నిమిషాలైనా బాగా ఫ్రై చేయాలన్నమాట. మంచి అరోమా అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత 1కి 2 కింద నీళ్ళు అయితే పోస్తున్నానండి. అది కూడా వేడి నీళ్ళే పోయాలండి. నేను చికెన్ మ్యాగ్నేట్ చేశాను కదా, దాంట్లోనే వేడి నీళ్ళు మరిగించి ఇందులో అయితే పోసేస్తున్నాను అనమాట. మసాలా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టి 80% రైస్ ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన చికెన్ వేస్తున్నాను. వేసి బాగా కలపాలన్నమాట. ఈ చికెన్ ఈ రైస్ బాగా కలిసేలా కలపాలి. కలిపేటప్పుడే ఒక హాఫ్ లెమన్ అయితే వేసానండి. వేసి బాగా కలిపి పైన కాస్త నెయ్యి వేసి మూత పెట్టి అట్ల పెనం మీద పెట్టేసి బాగా తక్కువ మంటలో ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు ఆగి మూత తీసి చూసారంటే మంచి అరోమాతో చాలా టేస్టీగా రాజుగారి కోడి పులావ్ తయారైపోతుందండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.